పైథాన్ అంటే ఏంటి నార్మల్‌గా? ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజా? ఒక స్క్రిప్టెడ్ లాంగ్వేజా? అని ఎక్కువ మందికి డౌట్స్ ఉంటది. ఇది స్క్రిప్ట్ పైథాన్ అంటే ఏంటంటే స్క్రిప్ట్ ఆహ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని, స్క్రిప్టెడ్ లాంగ్వేజ్ అని డౌట్లుంటాయి. దాన్ని ఏం చేశారంటే స్క్రిప్ట్ బేస్డ్ జనరల్ పర్పస్ హై లెవెల్ ఇంటర్మీడియేట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నార్మల్‌గా సి అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. పైథాన్ జావా అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. కానీ పైథాన్‌ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారా అని ఇంటర్వ్యూలో ఒక క్వెషన్ అడుగుతారు మిమ్మల్ని అడిగితే. అంటే అప్ అప్పుడు దానికి ఏంటి సమాధానం చెప్పాలంటే అది స్క్రిప్టెడ్ జనరల్ బేస్డ్ స్క్రిప్టింగ్. పైథాన్ అనేది స్క్రిప్టింగ్ ద్వారా ఉపయోగపడేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజే ఇది కూడా. పైథాన్ ఈస్ ఏ స్క్రిప్టింగ్. ఇప్పుడు జావా వేరు, జావా స్క్రిప్ట్ వేరు. కానీ పైథాన్ ఏంటంటే మనకి పైథాన్‌లో నార్మల్‌గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేస్తది. స్క్రిప్ట్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేస్తది. అది నార్మల్ దీని యొక్క స్పెషాలిటీ పైథాన్. పైథాన్ సెషన్ 1 వచ్చేసి మనం ఈరోజు హ్మ్. 1 సెకండ్. సెషన్ 1 సెషన్ 1 వచ్చేసి మనం ఇంట్రడక్షన్ దాని గురించి, నెక్స్ట్ కంపైలర్ అంటే ఏంటి, పైథాన్‌లో ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, నెక్స్ట్ తర్వాత కీవర్డ్స్ ఏముంటాయి, ఎలా చూడాలి కీవర్డ్స్ అని ఏంటి, తర్వాత ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి, ఇవన్నీ నార్మల్‌గా మీకు తెలిసే ఉంటాయి. కానీ ఒక బేసిక్ నార్మల్ స్టూడెంట్ ఎలా ఇచ్చేస్తాడో దాని గురించి చెప్తున్నాను. ఇంట్రడక్షన్ వచ్చేసి నార్మల్‌గా ఒక అంటే పైథాన్ అంటే ఏంటి, దాన్ని ఎవరు కనిపెట్టారు ఏంటి దాని గురించి చెప్తాను. నెక్స్ట్ కంపైలర్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, దాని మధ్య డిఫరెన్సెస్ ఏంటి, తర్వాత కీవర్డ్స్ ఏముంటాయి ఎన్ని ఉంటాయి అనేది, తర్వాత ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి, వాటిని ఏం చేస్తాం, తర్వాత స్టేట్మెంట్స్ అంటే ఏంటి, తర్వాత ఇండెంటేషన్ అంటే ఏంటి, తర్వాత కమెంట్స్ అంటే ఏంటి. జస్ట్ ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఇంట్రడక్షన్లోకి వెళ్ళే ముందు అసలు ఎవరు పైథాన్ని కనిపెట్టారు అనే దాని గురించి చెప్పడానికంటే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆ పెద్ద మనిషికి ఒక రాత్రిపూట ఒక కల వచ్చింది. ఏమనంటే నీకు ఓ ప్రపంచం మొత్తాన్ని ఈజీగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్పించే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్తాను అని చెప్పి, నేర్పిస్తాను నీకు, నీ ద్వారా ప్రపంచానికి పరిచయం చేపిస్తాను అని చెప్పి దేవుడు కల్లో వచ్చి చెప్పాడు. ఏమనంటే దేవుడు కల్లోకి వచ్చి నీకు ప్రపంచం మొత్తానికి ఈజీగా నేర్పించే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్పిస్తాను, ఆ, నీ ద్వారా ప్రపంచానికి పరిచయం చేపిస్తాను అని చెప్పాడు. అతని పేరేంటి అంటే గు అతని పేరు గురించి చెప్పుకునే ముందు కలలో దేవుడు ఇలా చెప్పాడు: నువ్వు గుడికి రా, గుడికి వ్యాన్లో రా, వ్యాన్లో వచ్చి రసం రసంతో రసం తాగు అక్కడది. ఓకేనా? ఏం చెప్పాడు? గుడికి రమ్మన్నాడు దేవుడు. ఎలా రమ్మన్నాడు? వ్యాన్లో రమ్మన్నాడు. వ్యాన్లో వచ్చి ఏం చేయమన్నాడు? అక్కడ రసం తాగమన్నాడు. ఇప్పుడు తన పేరేంటంటే గుడియో వ్యాన్, గుడియో వ్యాన్ రసం. ఇప్పుడు మ్, అలాగా తన పేరు గుర్తుండటానికి ఇది ఒక చిన్న స్టోరీ. తర్వాత మీకు తెలిసిన విధంగానే దేవుడు తనకి హెల్ప్ చేసి ఒక ఈజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కనిపెట్టాడు. ఐ మీన్ ప్రపంచానికి పరిచయం చేయడానికి చేశాడు. అదేంటి? పైథాన్. పైథాన్ అనేది ఈజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీని ద్వారా వెబ్ అప్లికేషన్స్ ఏంటి, ఎండ్ టు ఎండ్ ప్రతిదీ, ఇప్పుడు నువ్వు వాడే ప్రతిదీ, ఆ, ఒకప్పుడు నీ యొక్క సెల్ ఫోన్ ఉండేది కాదు. ఏముండేది? ల్యాండ్లైన్ ఉండేది. దాని ఎంత సైజు ఉండేది? ఒక ల్యాండ్లైన్ నుంచి ఇంకో ల్యాండ్లైన్కి కాల్ కనెక్ట్ చేయాలంటే కొన్ని గంటలు వెయిట్ చేయాల్సి వచ్చేది. తర్వాత తర్వాత టెక్నాలజీ పెరిగి అంతా మారిపోయింది. అడ్వాన్స్ లెవెల్లో వచ్చింది పైథాన్. ఏంటంటే వీటన్నిటిని సైజెస్ తగ్గించింది, ప్లేస్ని పెంచింది మనకి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక రూమ్లో ఒక ఒక రూమ్ మొత్తం ఉండే కంప్యూటర్ ప్రిఫర్ చేస్తారా ఎవరైనా? లేకపోతే ఒక జస్ట్ మన చేతిలో ఉన్న కంప్యూటర్ ప్రిఫర్ చేస్తారా? ఇప్పుడు ఆ, నువ్వు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా కొనుక్కోవాలి అంటే లైట్ వెయిట్ది కొనుక్కుంటావా, హెవీ వెయిట్ది కొనుక్కుంటావా? మొబైల్ అయినా సరే ఏదైనా సరే లైట్ వెయిట్దే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఆ, అలాగా ఇప్పుడు
ఈ పైథాన్ అనేది వెబ్ అప్లికేషన్స్ని డెవలప్ చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ గూగుల్ ఏంటి, ఫేస్బుక్ ఏంటి, నువ్వు వాడే ఇన్స్టాగ్రాము, ఎవ్రీథింగ్, చాలా చాలా ప్రతిదీ పైథాన్ మీద రన్ అయ్యేది జరుగుతుంది. పైథాన్ అనేది ఇంటర్ప్రిటర్ అనేది ఉపయోగిస్తుంది. ఇంటర్ప్రిటర్ అంటే ఏంటో తెలుసుకుందాం, కంగారు పడమాక, కూల్గా వెళ్దాం. పైథాన్ అని ఇప్పుడు ఇంటర్వ్యూలో ఎవరైనా నిన్నేమన్నా అడిగితే వాట్ ఈస్ పైథాన్ అని అడిగితే, పైథాన్ ఈస్ ఏ స్క్రిప్టింగ్ స్క్రిప్టింగ్ జనరల్ బేస్డ్ హై జనరల్ బేస్డ్ ఆర్ జనరల్ పర్పస్ అయినా అనొచ్చు, జనరల్ బేస్డ్ హై లెవెల్ అండ్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. క్వశ్చన్ ఇలా అడుగుతారు, వెదర్ పైథాన్ ఇస్ ఏ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటారు. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అడుగుతారు, సారీ. పైథాన్ ఇస్ ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటారు క్వశ్చన్. అయితే నువ్వేం చెప్పాలి? పైథాన్ ఇస్ ఏ స్క్రిప్ట్ బేస్డ్ జనరల్ పర్పస్ అండ్ హై లెవెల్ అండ్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది జస్ట్ బేసిక్గా గుర్తుపెట్టుకో, ఏం లేదు. పైథాన్ అనేది స్క్రిప్టింగ్, జనరల్ పర్పస్, హై లెవెల్ అండ్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రెండు కలిపి చెప్తే అప్పుడు వీడికి కొంచెం ఏదో వచ్చు, పైథాన్ గురించి తెలుసు ఒక మాదిరిగా అయినా అనుకుంటారు. నెక్స్ట్ దీనికి ఫర్ సపోజ్ ఒకడు సెల్ ఫోన్ వచ్చింది, ఒక సెల్ ఫోన్ ఎప్పుడు 24/7 365 days అంతే అదే మోడల్లో ఉండదు కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ మీ ఫోన్లో ఉన్న ఆండ్రాయిడ్ వర్షన్ ఎంత ఉంటుంది? నా చిన్నప్పుడు ఐ మీన్ నేను స్మార్ట్ ఫోన్ మొదలుపెట్టినప్పుడు వర్షన్ 3.4.0 అనుకుంటా, కిట్ క్యాట్ వర్షన్ అండ్ లాలీపాప్ వర్షన్, తర్వాత ఎన్నో వచ్చినాయి. ఇప్పుడు ఆండ్రాయిడ్ 11 అనుకుంటా రన్ అవుతుంది. అలాగా ప్రతి దాంట్లో ఏమవుతుంది, ఒక దాంట్లో ఉన్న ఒక దాంట్లో ఉన్న లోపాలని సరిదిద్దుకొని ఇంకొక వర్షన్ రిలీజ్ చేస్తారు. అలా పైథాన్ ఫస్ట్ వర్షన్ ఎప్పుడు రిలీజ్ చేశాడంటే, నేను కాదు రిలీజ్ చేసింది, గుడియో వ్యాన్ రసం అనే ఆయన రిలీజ్ చేశాడు. ఆ ఫస్ట్ వర్షన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే 1991లో రిలీజ్ అయింది. 1991లో రిలీజ్ అయింది. నెక్స్ట్ వర్షన్ ఎప్పుడంటే 2000. ఈ 20కి డిఫరెన్స్ ఒక 9 years అలా ఉంటుంది. అలాగే థర్డ్ వర్షన్ వచ్చేసి 2008లో రిలీజ్ అయింది. సో ఇప్పుడు వరకు మనం కవర్ చేసిన టాపిక్స్ ఏంటి? ఫస్ట్ దేవుడు కల్లోకి వచ్చి గుడికి వ్యాన్లో వెళ్ళి రసం తాగమన్నాడు. ఎవరికి చెప్పాడు ఇదంతా? కల్లో గుడియో వ్యాన్ రసం అనే ఆయనకి చెప్పాడు. ఆయనే ఆయనే ఇప్పుడు ఇది కనుక్కున్నాడు, ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కనుక్కున్న ఆయన పేరు గుడియో వ్యాన్ రసం. సో మీకు ఈజీగా గుర్తుంటుంది ఆయన పేరు అని చెప్పి ఇలా మోడిఫై చేసేదాన్ని. నెక్స్ట్ కంపైలర్కి ఇంటర్ప్రిటర్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. అసలు ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి అని చెప్పి మనం నార్మల్గా ఇంట్రడక్షన్లో పైథాన్ యూజెస్ ఇంటర్ప్రిటర్ అన్నాం, ఓకేనా? పైథాన్ యూజెస్ ఇంటర్ప్రిటర్ అని అన్నాం కాబట్టి ఇంటర్ప్రిటర్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్, ఓకేనా? ఇంటర్ప్రిటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక్క నిమిషం, లెట్ మీ హ్యావ్ ఎ పెయింట్. జస్ట్ బేసిక్, ఎవరైనా ఒక చిన్న పిల్లోడికైనా నేర్పిస్తే అర్థమైపోయే లాంగ్వేజ్ ఏంటంటే పైథాన్. నువ్వు స్కూల్లో ఉండే చిన్నపిల్లోడికి, అంటే ఒక 5th క్లాస్ 6th క్లాస్ చదువుకునేవాడికి పైథాన్ గురించి చెప్పినా కానీ అర్థమవుతుంది. ఏంటంటే జస్ట్ ఒక ఇంట్రెస్ట్ ఉంటే చాలు బేసిక్గా. ఇప్పుడు కంపైలర్ ఇంటర్ప్రిటర్ గురించి తెలుసుకుంటున్నాం, ఓకేనా? ఇది మన సిస్టమ్ అనుకో, ఇది మన సిస్టమ్ అనుకుందాం, ఓకేనా? సిస్టమ్కి మనం ఏం చేస్తాం? ఇన్పుట్ అనేది మనం ఇస్తాం. సిస్టమ్కి మనం ఆ అంటే తెలుసా? లాంగ్వేజ్ తెలియదు కదా. లేకపోతే అమ్మ అంటే సిస్టమ్కి అమ్మ అని తెలిసిద్దా? తెలియదు. కానీ సిస్టమ్కి మనం టైప్ చేసే ప్రతిదీ, ఇది మన కీబోర్డ్ అనుకుందాం, ఇది మన కీబోర్డ్ అనుకుందాం. ఈ మన కీబోర్డ్లో మనం ఏ అని టైప్ చేస్తే ఏ అని ఎలా వెళ్ళిపోతుంది కంప్యూటర్లోకి?
బి అని టైప్ చేస్తే బి అని ఎలా వెళ్తుంది? ఎలా వెళ్తుందంటే మధ్యలో ఎవరో ఉన్నారు, ఒక వారధి. ఇప్పుడు మీకు నాకు కమ్యూనికేట్ చేయడానికి ఒక తెలుగు లాంగ్వేజ్ అనేది ఎలా ఉపయోగపడిందో, మన కీబోర్డ్కి, మన కంప్యూటర్కి మధ్యలో మాట్లాడటానికి ఒకడు ఉపయోగపడతాడు. వీడు ఎవడంటే తెలుసుకుందాం వీడి గురించి. లాంగ్వేజ్ మనం ఉపయోగించే, ఫర్ సపోజ్ నువ్వు హిందీలో, హిందీ వేరు ఉర్దూ వేరు. హిందీలో ఆ, ఒక విధంగా మాట్లాడతారు, ఉర్దూలో ఒక విధంగా మాట్లాడతారు. అంటే మనం ఉపయోగించే లాంగ్వేజ్ని బట్టి దాని యొక్క అర్థం మారుతుంది. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ ఒకవేళ సి లాంగ్వేజ్ వాడుతున్నాం అనుకో, దీని పేరు కంపైలర్. కం ఇప్పుడు సికి సి, ఇలా గుర్తుపెట్టుకోండి, కంపైలర్. సి కానీ జావా కానీ. అసలు ఈ కంపైలర్ అంటే ఏం చేసిద్ది అని మీరు నన్ను అడిగారు అనుకో, కంపైలర్ ఏమీ చేయదు. ఇప్పుడు నువ్వు ఆ, ఒక ఇలా ఒక 3 లైన్స్ ఆఫ్ కోడ్స్ ఆర్ ఒక 5 లైన్స్ ఆఫ్ కోడ్ నువ్వు ఇక్కడ టైప్ చేసావు నీ కీబోర్డ్లో. టైప్ చేసిన తర్వాత దాన్ని నీ యొక్క సిస్టమ్కి పంపించాలి కదా, అంటే సిస్టమ్ రీడ్ చేసుకోవాలి కదా. సిస్టమ్ రీడ్ చేసుకోవాలంటే ఇప్పుడు నువ్వు సిలో రాసావో, జావాలో రాసావో, లేకపోతే ఇంకా C++లో రాసావో, ఇంకా హ్యాష్ ట్యాగ్ అదే హ్యాష్ షీలో రాసావో నీ ఇష్టం. షార్ప్లో రాసావో ఏదైనా సరే. అయితే ఇప్పుడు దీన్ని మన కంప్యూటర్కి ఎలా రీడ్ చేస్తుందంటే, కంపైలర్ అనేది ఈ మొత్తాన్ని, ఇప్పుడు ఇక్కడ నువ్వు 10 లైన్లు రాసావనుకో ఒకవేళ, ఫర్ సపోజ్, ఈ మొత్తాన్ని ఒకేసారి కంపైలర్ అనేది పంపించేస్తుంది సిస్టమ్కి. కంపైలర్ అనేది ఏమీ లేదు, ఒక లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్ని కన్వర్ట్స్ ఇంటూ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్. అర్థమవుతుందా? జస్ట్ ఒక కంపైలర్ ఇస్ నథింగ్ బట్ ద వన్ విచ్ కన్వర్ట్స్ వన్ లాంగ్వేజ్ టు ద అనదర్ లాంగ్వేజ్. అంటే ట్రాన్స్లేటర్. ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చి మనతో మాట్లాడుతున్నాడు అనుకో, మధ్యలో వెంకయ్య నాయుడు ట్రాన్స్లేటర్గా ఉన్నాడు, మీకు గుర్తుండుంటే 2014 ఎలక్షన్స్లో. అప్పుడే మనకు అర్థమైంది తను ఏం మాట్లాడుతున్నాడు. హిందీ రానోళ్ళకి, ఆ, అంటే మీకు వచ్చులే, హిందీ రానోళ్ళకి, నాలాంటి చిన్నపిల్లలకి. అయితే ఇప్పుడు ఈ కంపైలర్ అంటే ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్లేటర్. వెంకయ్య నాయుడు ఎలాగో నరేంద్ర మోడీ మాట్లాడినప్పుడు ఈ కంపైలర్ అలాగా మొత్తాన్ని, ఇప్పుడు నరేంద్ర మోడీ 100 ఆపకుండా గంట మాట్లాడాడు. ఆ గంట మాట్లాడిన దాన్ని గంట ఒకేసారి ట్రాన్స్లేట్ చేయగలడా? ఆ, వెంకయ్య నాయుడు చేయలేడు. ఎందుకు చేయలేడు? ఎందుకంటే తను ఏం చెప్తున్నాడో అన్నీ రాసుకోవాలి, పాయింట్లు. కానీ కంపైలర్ ఏంటంటే అంతా ఒకేసారి ట్రాన్స్లేట్ చేస్తుంది. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, నరేంద్ర మోడీ మాట్లాడేటప్పుడు మన TV9 కానీ తెలుగు న్యూస్ ఛానల్స్లో పక్కన స్క్రోలింగ్ వేస్తారు. ప్రతిదీ తను మాట్లాడే ప్రతిదీ పాయింట్ టు పాయింట్ వచ్చేస్తూ ఉంటుంది. అలాగా ఇదేంటి ట్రాన్స్లేట్ చేస్తుంది మన లోకల్ లాంగ్వేజ్కి. అంటే కంప్యూటర్ యొక్క లోకల్ లాంగ్వేజ్కి కంపైలర్ అనేది ట్రాన్స్లేట్ చేస్తుంది. మొత్తాన్ని ఒకేసారి తీసుకుంటుంది. కోడ్ మొత్తాన్ని ఒకేసారి తీసుకుంటే దాన్ని కంపైలర్ అంటారు. ఒకవేళ 10 లైన్లే కోడ్ ఉందనుకుందాం, ఇక్కడ కంపైలర్ ప్లేస్లో ఇంటర్ప్రిటర్ ఉందనుకో. ఓకే, కంపైలర్ ప్లేస్లో ఇంటర్ప్రిటర్ ఉందనుకో. ఇంటర్ప్రిటర్ ఏం చేసిద్ది అంటే ఫస్ట్ లైన్ తీసుకుంటుంది, కన్వర్ట్ చేసిద్ది, సిస్టమ్కి పంపిస్తుంది. మళ్ళీ సెకండ్ లైన్ తీసుకుంటుంది, కంపైల్ చేసిద్ది, సిస్టమ్కి పంపిస్తుంది. థర్డ్ లైన్ తీసుకుంటుంది, కంపైల్ చేస్తుంది. మళ్ళీ కంపైల్ అంటే ఏం లేదు అంటే ట్రాన్స్లేట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్లేట్. ఒక టెక్నికల్ ఏమన్నా వస్తే ఏమనుకోమాకండి, ఏదో అలా వచ్చేస్తున్నాయి ఫ్లోలో. ఇప్పుడు దీన్ని ట్రాన్స్లేట్ చేస్తుంది. మళ్ళీ 1 బై 1 ఒక లైన్ తర్వాత ఇంకొక లైన్ చేసేది ఏంటంటే ఇంటర్ప్రిటర్. మీకు పక్కాగా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్, పైథాన్ అనేది ఇంటర్ప్రిటర్ ఉపయోగించిద్దా, కంపైలర్ ఉపయోగించిద్దా అని అడుగుతారు. ఓకేనా? మీరేం చెప్పాలి? ఇంటర్ప్రిటర్ ఉపయోగిస్తుంది. ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి అని అడుగుతారు. ఇంటర్ప్రిటర్ అంటే ఏం లేదు, విచ్ కన్వర్ట్స్ ద ఎంటైర్ కోడ్ వన్ ఆఫ్టర్ లైన్ బై లైన్, విచ్ కన్వర్ట్స్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ ద మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ ఆర్ లో లెవెల్ లాంగ్వేజ్
వన్ వన్ లైన్ ఆఫ్టర్ ద అదర్ లైన్. బట్ కంపైలర్ ఏంటంటే అన్ని లైన్స్ని ఒకేసారి ట్రాన్స్లేట్ చేస్తుంది. అంటే ట్రాన్స్లేట్ ఇస్ నథింగ్ బట్ కన్వర్ట్స్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ లో లెవెల్ లాంగ్వేజ్. మనం వాడే లాంగ్వేజ్ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. కంప్యూటర్ చిన్నపిల్ల కదా, లో లెవెల్ లాంగ్వేజ్ వాడుతుంది. మనం హై ఎండ్ పీపుల్ కదా, అందుకని హై లెవెల్ లాంగ్వేజ్ వాడతాం. నెక్స్ట్, ఇప్పుడు దీని వర్షన్స్ ఆల్రెడీ తెలుసుకున్నాం. ఫస్ట్ వర్షన్ ఇలా వచ్చింది, 2000లో సెకండ్ వర్షన్ వచ్చింది. ఇప్పుడు కంపైలర్ అంటే ఏంటో తెలిసింది మనకి, ఇంటర్ప్రిటర్ అంటే ఏంటో తెలిసింది. ఓకేనా? ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. కంపైలర్ ఏంటి, మీకు చెప్పినట్లే అన్నీ ఒకేసారి పంపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఆ, అన్నీ ఒకేసారి పంపిస్తే అది ఫాస్ట్గా ఉంటుంది. కంపైలర్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి సి, C++, జావా, ఇంకా లాట్ మోర్ ఉన్నాయి. ఇఫ్ యూ కెన్ గూగుల్ ఇట్, యూ కెన్ ఫైండ్ ఇట్. నెక్స్ట్, ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, ఒక లైన్ తర్వాత ఒక లైన్ స్లోగా ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి పైథాన్. కంపైలర్, ఇంటర్ప్రిటర్ నాకు తెలిసి అర్థమైంది అనుకుంటా. ఒకవేళ డౌట్స్ ఉంటే లెట్ మీ నో. నెక్స్ట్, కీవర్డ్స్. కీవర్డ్స్ అంటే ఏంటి, తర్వాత ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి. దీనికంటే ముందు మీ దగ్గర సిస్టమ్ ఉంటే మీ సిస్టంలో హ్యాండ్స్ ఆన్ కూడా మనం చేయాలి. ఓకేనా? హ్యాండ్స్ ఆన్ కూడా చేస్తే సో దట్ మనం ఏం చేస్తున్నామో మనకి తెలుస్తుంది. మీ యొక్క సిస్టంలో మీరు గూగుల్ గూగుల్లోకి వెళ్ళి పైథాన్ ఐడిఈ అని కొట్టండి. పైథాన్ ఐడిఈ అని కొడితే ఒక అప్లికేషన్ దొరుకుతుంది మీకు. చూపిస్తాను. కూల్. పైథాన్ ఐడిఎల్ఈ డౌన్లోడ్. ఐడిఎల్ఈ అని మీరు నన్ను అడిగితే ఏంటి అన్న ఐడిఎల్ఈ అని అడిగితే మీరు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అంటారు దాన్ని. ఓకేనా? ఇదిగో, ఇది కొడితే మీకు చాలా వర్షన్స్ ఉన్నాయి దీంట్లో. అంటే ఇంటర్నల్ వర్షన్ పైథాన్ థర్డ్ వర్షన్ రన్ అవుతుంది ప్రజెంట్గా. 3.9.5 లేటెస్ట్ వర్షన్. ఇక్కడ ఈ లింక్లో python.org/downloadsలో మీకు పైథాన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇదిగో పైథాన్ 3.9.6 ప్రజెంట్. మారొచ్చు నెక్స్ట్ మేబీ. మీరు ఒకవేళ ఇంకొక 1 మంత్ లేకపోతే 2 మంత్స్ తర్వాత మారొచ్చేమో మరి. 4 వచ్చేయచ్చు, వర్షన్ 4 వచ్చేయచ్చు. 2021 వచ్చేసిందిగా. 2008లో ఎప్పుడో థర్డ్ వర్షన్, 2008లో ఎప్పుడో థర్డ్ వర్షన్ వచ్చింది. మేబీ ఇంకా అడ్వాన్స్ వచ్చేయచ్చు. ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేసేయండి నార్మల్గా. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేసాను. నేను మీకోసం ఐడిఎల్ఈ ఓపెన్ చేస్తాను. ఐడిఎల్ఈ ఓపెన్ చేసి చూపిస్తాను. మీ ఐడిఎల్ఈ అంటే ఏంటి, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. ఓకేనా? ఇదేంటంటే పైథాన్ ఇంటర్ప్రిటర్. నెక్స్ట్, ఐడిఈ అంటే ఏంటంటే ఐడిఈ అంటే ఏంటి, ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఐడిఎల్ఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. ఐడిఈకి ఐడిఎల్ఈకి డిఫరెన్స్ ఏంటి అని మీరు నన్ను అడిగితే, ఐడిఈ అంటే జస్ట్ ఇప్పుడు ఇప్పుడు మనం ఓపెన్ అయ్యేది ఐడిఈ. చూపిస్తాను ఒక్క నిమిషం. ఐడిఎల్ఈ అంటే ఏంటంటే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కానీ, పైచామ్ కానీ, ఇలాంటివన్నీ ఐడిఎల్ఈ అంటారు. అంటే ఇక్కడ మనం రాసిన దాన్ని ఇక్కడే రన్ అయిపోయేదాన్ని ఐడిఎల్ఈ అంటారు. ఫర్ సపోజ్ చూడండి, ప్రింట్ హలో హలో ఆల్. చూడు, ఇక్కడే ప్రింట్ అయిపోతుంది. ఇక్కడే ప్రింట్ అయిపోయే దాన్ని ఐడిఎల్ఈ అంటారు. ఐడిఈ అంటే ఏంటంటే మనం వేరే దగ్గర కావాలని రన్ చేసుకునేదాన్ని. పైచామ్ కానీ, వాటిని పైచామ్ కానీ, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కానీ, వీటిని ఐడిఎల్ఈ అంటారు. ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ యూ కెన్ డౌన్లోడ్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఇన్ యువర్ సిస్టమ్ యాజ్ వెల్. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కూడా సిస్టంలో డౌన్లోడ్ చేసుకుంటే మంచిది. జస్ట్ క్రోమ్లోకి వెళ్ళి నార్మల్గా మీకు పైథాన్ ప్లస్ ప్లస్ అని, సారీ, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అని కొడితే నార్మల్గా వచ్చేసిద్ది. మీరు ఒక్కసారి ట్రై చేయండి దాన్ని.
అది మీరు కూడా డౌన్లోడ్ చేసి ఉంచండి. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు కీవర్డ్స్ గురించి నేర్చుకుంటున్నాం కదా. కీవర్డ్స్ అంటే ఏంటి? దీనికంటే కీవర్డ్స్ అంటే కీ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీ ఇంటికి కీ ఉంది ఒకటి. మీ ఇంటి తాళం వేరే వేరే వాళ్ళ ఇల్లు ఓపెన్ అవుతుందా మీ ఇంటి తాళంతో? అవ్వదు కదా. సో కీ అనేది ఏంటంటే ఫిక్స్డ్. మీ ఇంటి తాళమే మీ ఇంటి తాళంతోనే ఓపెన్ అవుతుంది. వేరే వాళ్ళ ఇంటి తాళంతో ఓపెన్ అవ్వదు. అదే దొంగల దగ్గర ఉంటాయిలే, అది వేరే విషయం. నెక్స్ట్ వర్డ్స్ అంటే ఏంటి? పదాలు అంటే ఫిక్స్డ్ వర్డ్స్ అని ఒక గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇవేంటంటే రిజర్వ్డ్ వర్డ్స్. రిజర్వ్డ్ వర్డ్స్ ఈజ్ నథింగ్ బట్ ఫిక్స్డ్ వర్డ్స్. ఓకే. ఇప్పుడు కీవర్డ్స్ అని ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు నా దాంట్లో ఉంది ఏంటంటే ఐడిఎల్ఈ. నా దాంట్లో 3.6.1 అంటే నాది ఓల్డ్ వర్షన్. ఏదో నేను చిన్నపిల్లని కాబట్టి ఓల్డ్ వర్షన్లో ఉన్నా. బట్ మీరు లేటెస్ట్ వర్షన్లోకి వెళ్ళి ఐ మీన్ క్రోమ్లోకి వెళ్తే లేటెస్ట్ వర్షన్ ఇదిగోండి python.org డౌన్లోడ్స్లో లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కీవర్డ్స్ చూద్దాం. కీవర్డ్స్ కంటే ముందు ఇక్కడ మీరు హెల్ప్ అని కొడితే హెల్ప్ హెల్ప్ అని కొడితే పైథాన్ లోపలికి తీసుకెళ్ళింది. ఏం కావాలి అబ్బాయి నిన్ను అని అడిగింది. హెల్ప్ ఐడియల్లీ నాకు హెల్ప్ చేయవా అని అడిగా నేను. అడిగితే ఐడియల్లీ చెప్తుంది ఇక్కడ నువ్వు ఏమేమి చూడొచ్చు అంటే కీవర్డ్స్ ఏమున్నాయి, మాడ్యూల్స్ ఏమున్నాయి, సింబల్స్ ఏమున్నాయి. మనకేం కావాలి ప్రజెంట్? కీవర్డ్స్. మిగతా అన్నీ నేర్చుకుందాం, తొందరపడొద్దు, కూల్గా వెళ్దాం, అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు కీవర్డ్స్ అని కొడతా. కీవర్డ్స్ అని కొట్టాను అనుకో, చూడు. ఒకవేళ మీరు 3.9 ఉన్నారనుకో, 3.9.2 9.6 వర్షన్ ప్రజెంట్ కదా, 3.9.6లో ఇంకా పెరగొచ్చు కీవర్డ్స్. కీవర్డ్స్ అంటే ఇప్పుడు ఈ పదాలు, ఇక్కడ ఉన్న పదాలని వేరే దానికి ఉపయోగించకూడదు. ఓకేనా? మీకు ఇవి ఆల్రెడీ తెలుసుంటాయి. ఒకవేళ సి లాంగ్వేజ్ తెలుసుంటాయి. ఇఫ్ అని, ఎల్స్ అని. నార్మల్గా సిలో ఏంటి ఈఎల్ఎస్సి ఐఎఫ్ అంటాం. పైథాన్లో ఎలిఫ్ ఎల్సిఫ్ని ఎలిఫ్ అంటాం. ఓకేనా? దీంట్లో ట్రూ ఉంది, ఫాల్స్ ఉంది, అండ్, ఆర్, నాట్, ఇలాంటివన్నీ. ఇదిగో ఆర్, నాట్, నెక్స్ట్ ఇలా ట్రై, రిటర్న్, రైజ్, ఇవన్నీ కీవర్డ్స్. వీటిని వేరే దానికి ఉపయోగించకూడదు. ఓకేనా? వీటన్నిటి గురించి నేర్చుకుంటాం. తొందరపడొద్దు, మెల్లగా వెళ్దాం. ఓకేనా? కూల్. నెక్స్ట్ ఐడిఎల్ఈ అంటే మీకు అర్థమైంది అనుకుంటా, నాకు తెలిసి ఇప్పుడు ప్రజెంట్. ఐడిఎల్ఈ అంటే జస్ట్ మన యొక్క ఐ జస్ట్ ఏంటంటే ఇక్కడే డైరెక్ట్గా అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? దాన్ని ఐడిఎల్ఈ అంటారు. ఐడిఈ అంటే ఏంటంటే ఇప్పుడు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కానీ లేకపోతే పైచామ్ అని ఉంటుంది. వీటిలో ఏంటంటే మన ప్రోగ్రామ్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత రన్ చేస్తాం సపరేట్గా. వాటిని ఐడిఈ అంటారు. దీన్ని ఐడిఎల్ఈ అంటారు. ఓకేనా? ఐడిఎల్ఈ డౌన్లోడ్ చేసుకొని మీరు హ్యాండ్స్ ఆన్ చేస్తూ ఉంటేనే మంచిది. ఎవ్రీడే ఒక ప్రోగ్రామ్ అని చెప్పి పెట్టుకోండి. ఒక చిన్న ప్రోగ్రామ్, పెద్దదేం వద్దు. మనమేమి పెద్ద తోపులేం కాదు. ఒకవేళ అయ్యుండొచ్చు మీరు, బట్ నేను కాదు. స్లోగా రోజుకి ఒక ప్రోగ్రామ్ నేర్చుకుంటే సరిపోతుంది కూల్గా. ఓకే. కీవర్డ్స్ అనే ఏంటి? ఫిక్స్డ్ వర్డ్స్. ఇది ఎలా చూడాలో తెలుసుకున్నాం మనం ఇప్పుడే ఐడిఎల్ఈలో. కావాలంటే మీరు ఇది కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ పెట్టుకుందాం. మీకు కావాలంటే ఇవి ఇంకా ఉంటాయి. ఇప్పుడు 3.6లో ఉన్నాను కాబట్టి ఇంకా ఇక్కడ తక్కువ ఉన్నాయి. 3.96లో ఇంకా ఎక్కువ ఉన్నాయేమో, ఉంటాయి. బికాస్ వర్షన్స్ మారే కొద్దీ పెరుగుతూ ఉంటాయి కదా. కీవర్డ్స్ అనేవి మనం దేనికి ఉపయోగించకూడదు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఎలా చెప్పాలి, ఎగ్జాంపుల్, ఒక పెన్ ఉంది. పెన్నుని పెన్ అనే పిలుస్తాం, దాన్ని పెన్సిల్ అని పిలవము. పెన్నుకి ఫిక్స్డ్గా కీవర్డ్ ఏంటి? పెన్ అనేది ఫిక్స్డ్ కీవర్డ్ దానికి, ఇంకా దాన్ని పెన్ అనే పిలవాలి. మళ్ళీ ఈ పెన్ అనే నేమ్ని వేరే దానికి ఎవరి దానికి ఉపయోగించుకోకూడదు. దాన్ని ఫిక్స్డ్ అలాగా ఎగ్జాంపుల్. ఓకేనా? వీ కాంట్ యూజ్ దెమ్ ఫర్ వేరియబుల్స్ కానీ క్లాసెస్ కానీ. వేరియబుల్స్ అంటే ఏంటి, క్లాసెస్ అంటే ఏంటి, ఫంక్షన్స్ అంటే ఏంటి అని అడిగారు అనుకో, తొందరపడొద్దు, కూల్గా అన్నీ నేర్చుకుందాం. ఓకేనా? నెక్స్ట్ కీవర్డ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. సరే, కేస్ సెన్సిటివ్ అంటున్నావు. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి అని నన్ను అడిగారు అనుకో, ఇదిగో కేస్ సెన్సిటివ్. ఓకే. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే అప్పర్ కేస్, లోవర్ కేస్ అని మన ఆల్ఫాబెట్స్లో
మన ఆల్ఫాబెట్స్లో నార్మల్గా కంట్రోల్ ఎన్ డోంట్ సేవ్. ఆల్ఫాబెట్స్లో క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అని చెప్పి మన చిన్నప్పటి నుంచి నేర్పించుంటారు మనకి. క్యాపిటల్ డి, ఇలా ఇలా మనం ఒకవేళ నర్సరీ కానీ అలాంటప్పుడు మన టీచర్ కూర్చోబెట్టి క్యాపిటల్ ఏ అని నేర్పించేవాళ్ళు. తర్వాత స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ డి ఇలా నేర్పిస్తారు లేదా? అంటే ఈ రెండు పైథాన్లో కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే ఇది ఒకటి ఇది ఒకటి. కేస్ సెన్సిటివ్లో అంటే ఏ యాపిల్ APPLE అనేది నాట్ ఈక్వల్ టు స్మాల్ యాపిల్. ఓకేనా? ఇది నాట్ ఈక్వల్ టు అంటే కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే ఒకదానికి ఒక క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ రెండు డిఫరెంట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ లాగా ఉంటుంది. దీని గురించి ఒక్కసారి చూద్దాం. మీరు నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ ఇన్స్టాల్ చేసుకుంటే నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్లో ఒక కొత్త ఫైల్ని న్యూ ఫైల్ అని చెప్పి కొట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఫస్ట్ సేవ్ చేద్దాం. సేవ్ యాస్ దిస్ పీసీలో ఒక డ్రైవ్ డి డ్రైవ్ పైథాన్ క్లాసెస్ test.py అని చెప్పి కొట్టి పైథాన్ ఫైల్ అని చెప్పి సేవ్ చేస్తున్నాం. test.py అని చెప్పి సేవ్ చేసుకుంటున్నాం ఫైల్ని. ఓకేనా? సేవ్ చేసా. ఫైల్ అనేది సేవ్ అయింది. ఇప్పుడు మీకు ఒక చిన్న క్వశ్చన్. సమ్ ఈక్వల్ టు 100 అనుకుందాం. నెక్స్ట్ సమ్ ఈక్వల్ టు 20 అనుకుందాం. ఇప్పుడు ప్రింట్ సమ్ అంట. అవుట్పుట్ ఏమొస్తుంది? జస్ట్ గెస్ చేయండి. ఎనీవన్? హలో? ఓకే. అవుట్పుట్ మీ ప్రకారం 20యా? ఓకే. నా ప్రకారం అది చూద్దాం. నా ప్రకారం కూడా అది 20 రావాలి. బట్ 220 వస్తే మనం ఎక్కడో తప్పు చేసినట్టు అవుతుంది. 20 ఆన్సర్. ఓకే. అది ఇప్పుడు మన ఈ ప్రోగ్రామ్ని ఎలా రన్ చేయాలంటే ఈ ప్రోగ్రామ్ నువ్వు ఎక్కడైతే సేవ్ చేసావో నేను డి డ్రైవ్లో పైథాన్ క్లాసెస్ అనే దగ్గర సేవ్ చేశాను. అక్కడ కమాండ్ ప్రాంప్ట్ని రన్ చేశా. ఓకేనా? అక్కడ కమాండ్ ప్రాంప్ట్ని రన్ చేసి py స్పేస్ ఈ ప్రోగ్రామ్ నేమ్ test.py అని పెట్టాను. test.py ఎంటర్. ఆన్సర్ ఎంత రావాలనుకున్నాం? 20 అనుకున్నాం. రన్ అవుతుంది. అవుట్పుట్ ఏమొచ్చింది? 20. ఎందుకు 20 వచ్చింది? రీజను ఇక్కడ క్యాపిటల్ ఎస్, ఇది ఇక్కడ స్మాల్ ఎస్, రెండు కేస్ సెన్సిటివ్. ఒకవేళ నేను ఇక్కడ క్యాపిటల్ ఎస్ పెడితే ఆన్సర్ ఎంత వస్తుంది? సేవ్ చేస్తున్నా. సేవ్ చేయకుండా రన్ చేయకూడదు. సేవ్ చేసి ఇప్పుడు సేమ్ ప్రోగ్రామ్ని రన్ చేశాను అనుకో, ఆన్సర్ 100. సో క్యాపిటల్ లెటర్కి స్మాల్ లెటర్కి డిఫరెన్స్ వచ్చింది ఇక్కడ. అంటే దాన్ని ఈస్ నథింగ్ బట్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే పెద్ద పిల్లలు చిన్నపిల్లలు కలవరు, వేరు. కానీ పెద్దోళ్ళ దగ్గర నుంచే చిన్నోళ్ళు అన్నీ నేర్చుకోవాలి. ఓకే. కొన్నిసార్లు చిన్నోళ్ళ దగ్గర కూడా నేర్చుకోవాలి. తర్వాత ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి? ఇప్పుడు మన ఛానల్ని ఐడెంటిఫై చేయడానికి ఏముంది స్పెషల్గా? ఒక నేమ్ ఉంది. జాబ్ కావాలా అనేది ఒక నేమ్. అంతే కదా? ఆ నేమ్ వల్ల ఏమవుతుంది? మన యొక్క ఛానల్ని ఐడెంటిఫై అవుతుంది. ఐడెంటిఫికేషన్ ఈస్ నథింగ్. ఫర్ సపోజ్ మీ ఫ్రెండ్ ఉన్నాడు, రమేష్ కానీ సురేష్ కానీ ఎవరో ఒకళ్ళు. వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళకి పర్టికులర్గా ఒక నేమ్ ఉంటుంది. వాళ్ళ నేమ్తోనే మనం ఐడెంటిఫై చేస్తాం. అంతే కదా? ఫర్ సపోజ్ దీన్ని డైమండ్ అంటారు.
దీన్ని డైమండ్ అని ఎందుకంటారు? దీని నేమ్ ఈస్ నథింగ్ బట్ డైమండ్ కాబట్టి దాన్ని అలా స్పెసిఫై చేస్తాం. దీన్ని రెక్టాంగిల్ అని ఎందుకు అంటాం? దీన్ని ఐడెంటిఫై చేయటానికి మనం పెట్టుకున్న పేరు ఇస్ నథింగ్ బట్ దాని యొక్క నేమ్. ఇప్పుడు మనం ప్రజెంట్ దీన్ని రెక్టాంగిల్ అంటున్నాం కాబట్టి దాన్ని ఐడెంటిఫైయర్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద నేమ్ గివెన్ టు ఐడెంటిఫై ఏ వేరియబుల్ కానీ క్లాస్ కానీ ఎవరినైనా ఐడెంటిఫై చేయటానికి ఉపయోగించేది ఐడెంటిఫైయర్స్. ఓకేనా? నెక్స్ట్ కేస్ సెన్సిటివ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. కీవర్డ్స్లో వచ్చేసింది అది కేస్ సెన్సిటివ్. నెక్స్ట్ రూల్స్ ఫర్ రైటింగ్ ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఒకరిని తెలుసుకోవడానికి, వాళ్ళ గురించి వివరించడానికి చేసేదాన్ని ఐడెంటిఫైయర్. ఫర్ సపోజ్ ఫంక్షన్ కానీ ఏదో ఒకటి వేరియబుల్ అంటే ఏంటో తెలుసుకుందాం. కూల్. మేబీ ఈ క్లాస్ కాకపోతే నెక్స్ట్ క్లాస్లో అయినా తెలుసుకుందాం వేరియబుల్ గురించి. నెక్స్ట్ రూల్స్ ఫర్ రైటింగ్ ఐడెంటిఫైయర్స్ని ఎలా రాస్తాము అనేది కావాలి ఇప్పుడు మనకి. కేస్ సెన్సిటివ్ ఇవి ఐడెంటిఫైయర్స్ అనేవి కూడా కేస్ సెన్సిటివ్. అంటే క్యాపిటల్ యాప్ ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ క్యాపిటల్ ఎస్యుఎం స్మాల్ ఎస్యుఎం వేరైనాయి. డిఫరెన్స్ వచ్చింది కదా ఇక్కడ మనకి. ఏంటి అంటే ఓకే లెట్ మీ కేస్ సెన్సిటివ్ అర్థమైంది మీకు, నాకు తెలిసి. క్యాపిటల్ లెటర్స్ వేరు, స్మాల్ లెటర్స్ వేరు. మనం ఒక దాన్ని నేమ్ స్పెసిఫై చేయాలంటే ఐడెంటిఫైర్ ఇస్ నథింగ్ బట్ ఒక నేమ్ అనేది దానికి స్పెసిఫిక్గా ఇస్తున్నాం అనేది ఐడెంటిఫైర్. ఈ నేమ్ ఎలా ఇస్తావు అని మీరు నన్ను అడిగితే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఒక 6 7 ఎన్నో రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని బట్టే నేను నేమ్స్ ఇస్తా. ఇది ఏమి ఉండదు, కొంచెం ఒక జస్ట్ లాజిక్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. జస్ట్ ఇవేంటంటే కాంబినేషన్ ఆఫ్ అప్పర్ కేసు, లోవర్ కేసు. క్యాపిటల్ లెటర్స్ వాడుకోవచ్చు, స్మాల్ లెటర్స్ వాడుకోవచ్చు, అండర్ స్కోర్ కూడా వాడుకోవచ్చు. అండర్ స్కోర్ అంటే ఏంటంటే షిఫ్ట్ పట్టుకొని జీరో పక్కన మీ కీబోర్డ్లో ఉన్నది నొక్కితే దాన్ని అండర్ స్కోర్ అంటారు. ఇప్పుడు చూడండి, నేను నొక్కుతాను, వచ్చింది చూసారా? అండర్ స్కోర్ ఇస్ నథింగ్ బట్ కొంచెం కింద ఇట్లా ఇదిగోండి, ఇది అండర్ స్కోర్ ఆర్ పక్కన ఉంది, నేను తీసేస్తున్నా అది అవి ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? ఈ యొక్క ఇప్పుడు వాడికి పేరు పెట్టేటప్పుడు, మీ ఇంట్లో వాడికి పేరు పెట్టేటప్పుడు ఆ నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. ఫర్ సపోజ్ 2 నరేంద్ర అంటారా, నరేంద్ర అని అంటారా? నార్మల్గా నెంబర్తో స్టార్ట్ అవుద్ది పేరు ఎప్పుడైనా సరే. ఆ నెంబర్లో నరేంద్ర అట్ ద రేట్ అని అంటారా? నరేంద్ర ఫర్ సపోజ్ మీకు ఇనిషియల్ ఉంది అనుకుందాం. మీ ఇనిషియల్ని యాపిల్ అట్ ద రేట్ బాల్ అంటారా? యాపిల్ బాల్. మీ పేరు యాపిల్ అనుకుందాం, మీ ఇనిషియల్ బాల్ అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు యాపిల్ బాల్ అని పిలుస్తారు కానీ యాపిల్ అట్ ద రేట్ బాల్ అంటారా? యాపిల్ హ్యాష్ బాల్ అంటారా? అంటారు కదా. అలాగే మనం స్పెషల్ క్యారెక్టర్స్ని వాడకూడదు నేమ్ స్పెసిఫై చేసేటప్పుడు. మళ్ళీ లెంత్ అనేది ఎంతైనా ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒకళ్ళు ఉంటుంది, సురేష్, రమేష్, అప్పారావు, సుబ్బారావు అని పెద్ద పెద్ద పేరు ఉండొచ్చు ఎలా అయినా. ఇప్పుడు దాన్ని మనం కెన్ యూజ్ అండర్ స్కోర్స్ టు స్టార్ట్ ద నేమ్. నెంబర్ స్టార్ట్ చేయడం అది నేమ్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ వాడకూడదు, ఫస్ట్ ఒక డిజిట్ వాడకూడదు, కానీ అండర్ స్కోర్ అనేది వాడుకోవచ్చు ఒక నేమ్ స్టార్ట్ చేయడానికి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది యాపిల్ 1 2 3 ఇది వ్యాలిడ్ నేమా కాదా? ఫస్ట్ ఇది చెప్పండి. హలో, వ్యాలిడ్ అని ఎలా తెలుసుకుందాం? ఫస్ట్ ఏదో ఆల్ఫాబెట్ కేస్ సెన్సిటివ్. ఓకే, కేస్ సెన్సిటివ్ పర్లేదు, కానీ కాంబినేషన్ ఆఫ్ అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్ ఉన్నాయి. ఓకే, నెంబర్స్ అనేవి ఫస్ట్లో లేదు, స్పెషల్ క్యారెక్టర్స్ ఏమీ లేదు, అండర్ స్కోర్ ఉంటే ఉన్నట్టు, లేకపోతే మనం దాని గురించి అసలు అవసరం లేదు మనకి. ఇప్పుడు ఈ సెకండ్ది వ్యాలిడా నాట్ వ్యాలిడా? నాట్ వ్యాలిడ్. ఎందుకంటే ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ అనేది మనకు ఉపయోగపడింది కాబట్టి. ఒకటి అసలు ఉండకూడదు ఉపయోగించాడు, అందుకని చెప్పి నాట్ ఏ వ్యాలిడ్. సో తర్వాత థర్డ్ది వ్యాలిడా నాట్ వ్యాలిడా? నాట్ వ్యాలిడ్. ఎందుకు? ఇక్కడ హ్యాష్ ఉంది అది. తర్వాత ఇది ఫోర్త్ది వ్యాలిడా నాట్ వ్యాలిడా? వ్యాలిడ్. ఎందుకు? పర్లేదు, నువ్వు క్యాపిటల్ లెటర్ ఎక్కడైనా వాడుకో,
కాంబినేషన్ ఆఫ్ అప్పర్ కేస్ వాడుకో, అప్పర్ కేస్ లోవర్ కేస్ వాడుకో, అండర్ స్కోర్ కూడా వాడుకో. ఇదిగో దీనికి ఎగ్జాంపుల్ ఇలాగా దీన్ని చేద్దాం. ఓకేనా? ఆ, ఇప్పుడు ఇప్పుడు ఫిఫ్త్ది వ్యాలిడా నాట్ వ్యాలిడా? జేమ్ వ్యాలిడ్. జేమ్స్ బాండ్ 007 జేమ్స్కి అంటే ముందు మనకి అండర్ స్కోర్ ఉంది, లేకపోతే 007 జేమ్స్ బాండ్ అయినా అనొచ్చు. దీనికంటే ముందు అండర్ స్కోర్ ఉంది కాబట్టి నో నో ప్రాబ్లం మనకి. అర్థమైందా? సో ఇది ఇలా మనం ఐడెంటిఫై చేయటానికి ఒక ఒక దానికి స్పెసిఫిక్గా పేరు పెట్టడాన్ని ఐడెంటిఫైయర్స్ అంటారు. ఐడెంటిఫైయర్స్ ఆర్ నథింగ్ బట్ విచ్ ఆర్ యూజ్డ్ టు, ఇట్ ఈస్ ద నేమ్ గివెన్ టు ద ఐడెంటిఫై, విచ్ ఆర్ యూజ్డ్ టు ఐడెంటిఫై సంథింగ్. ఆ సంథింగ్ ఏంటంటే వేరియబుల్స్ కానీ, క్లాసెస్ కానీ, ఫంక్షన్స్ కానీ, ఇవన్నీ తెలుసుకుందాం, కూల్గా వెళ్దాం. ఓకేనా? ఐడెంటిఫైయర్ ఇస్ నథింగ్ బట్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఐడెంటిఫై సంథింగ్. ఆ సంథింగ్ ఏంటి? వేరియబుల్స్ కానీ, క్లాసెస్ కానీ, ఫంక్షన్స్ కానీ, ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే స్టేట్మెంట్. స్టేట్మెంట్ అంటే ఏంటి అని మీరు అడిగితే, ఇప్పుడు సిస్టమ్ ఉంది, కంట్రోల్ ఎన్, డోంట్ సేవ్. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఒక సిస్టమ్ ఉంది. ఉం? ఈ సిస్టమ్కి మనం ఇన్పుట్లు ఇస్తున్నాం. ఇన్పుట్ని ఎవరి ద్వారా ఇస్తున్నాం? మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ ద్వారా, మనకి వెంకయ్య నాయుడు లాగా. ఓకేనా? ఈ ట్రాన్స్లేటర్ మనకి పైథాన్లో ఎవరు? ఇంటర్ప్రెటర్ అనే మామ. ఓకేనా? ఇంటర్ప్రెటర్. ఇది మన సిస్టమ్ అనుకుందాం. టడన్ ఇది మన సిస్టమ్. ఓకేనా? ఇది ఇంటర్ప్రెటర్. ఇప్పుడు ఇంటర్ప్రెటర్ ద్వారా మనం మన యొక్క కోడ్ని ఎవరికి ఇస్తున్నాం? సిస్టమ్కి ఇస్తున్నాం. ఓకేనా? పర్ఫెక్ట్. ఇప్పుడు మన పాయింట్లో ఎక్కడున్నాం? స్టేట్మెంట్స్లో ఉన్నాం. స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఎనీ ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్ దట్ టెల్స్ కంప్యూటర్ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ ఆర్ యాక్షన్ ఈస్ కాల్డ్ ఏ స్టేట్మెంట్. ఓకేనా? ఓకే, మనకి ఇంగ్లీష్ రాదు, తెలుగులో చెప్పుకుందాం. ఓకే, ఏంటంటే ఇక్కడ నువ్వు ఇది వాడావు కదా, దీన్ని స్టేట్మెంట్ అంటారు. దీన్ని ఒక స్టేట్మెంట్ అంటారు. కింద దీన్ని ఇంకొక స్టేట్మెంట్ అంటారు. మనం కంప్యూటర్కి, ఒక సిస్టమ్కి ఇన్పుట్ ఇస్తున్నాం. ఆ ఇన్పుట్లో మనము పెయింట్లోకి వెళ్దాం. ఇదిగో ఇన్పుట్ ఇస్తున్నాం. ఒక్కొక్క లైన్, ఏ లైన్ అయితే ఇది చెయ్యి, ఫర్ సపోజ్ ఇక్కడ మనం ఏం చేయమన్నాం? సమ్ క్యాపిటల్ SUM ఈక్వల్ టు 100 అని చేయమన్నాం. 100 అని చేయమన్నాం. ద వన్ విచ్ వీఆర్ గివింగ్ ఇన్స్ట్రక్షన్ టు డూ సంథింగ్ ఈస్ నథింగ్ బట్ స్టేట్మెంట్. ఇప్పుడు అదే ఇక్కడికి వెళ్తే ఈస్ నథింగ్ బట్ ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్. ఇక్కడ ఏం చెప్పాము? సమ్ ఈక్వల్ టు క్యాపిటల్ SUM ఈక్వల్ టు, సరే ఇది తీసేద్దాం, కన్ఫ్యూజ్ అవుతారేమో. ఇక్కడ సమ్ ఈక్వల్ టు 20 అని ఇచ్చాం. ఈస్ నథింగ్ బట్ ఎగ్జిక్యూటబుల్. సమ్ అనేది ఒక ఉంది, దాన్ని 20, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తేనే కదా మనకి ప్రింట్ సమ్ అప్పుడు 20 అని వచ్చింది అవుట్పుట్. అంతే కదా? ఒకవేళ ఇది ఎగ్జిక్యూట్ చేయకపోతే మనకి అవుట్పుట్ అనేది 20 అని వస్తుందా? 100 ఏదైనా వేరే రావచ్చు, 20 కాకుండా. ఏదైతే మనం ఇక్కడ ఇచ్చామో ఈస్ నథింగ్ బట్ స్టేట్మెంట్. ఎనీ ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్ గివెన్ టు ద సిస్టమ్ ఈస్ నథింగ్ బట్ స్టేట్మెంట్. ఏమి లేదు, ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్ ఈస్ నథింగ్ బట్ స్టేట్మెంట్. ఎనీ ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్ దట్ టెల్స్ కంప్యూటర్ టు పర్ఫార్మ్, ఈ పని చేయరా బాబు అని చెప్పే ఒక సిస్టమ్కి మనం చెప్పేదాన్ని ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్ అంటారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఈ కోడ్ యొక్క అవుట్పుట్ చెప్పాలి మీరు. ఓకే, ఈ కోడ్ అవుట్పుట్ ఏమొస్తుంది? ఎనీ గెసెస్?
ఈ కోడ్ అవుట్పుట్ నార్మల్గా నేను అనుకోవటం అయితే 320 వచ్చిద్ది అని అనుకుంటున్నా. ఏమో మరి చూద్దాం. 320 వస్తుంది అని నేను అనుకుంటున్నా. ఒకసారి గెస్ చేద్దాం. సారీ, టెస్ట్ చేద్దాం. డెఫ్ క్యాలిక్యులేట్ ఎక్కడ పోయింది మనం? డెఫ్ క్యాలిక్యులేట్ ఓ నో, ఇక్కడ ఉంటుందమ్మా నాకు తెలిసిన ప్రకారం. ఓ కరెక్టే, ఇక్కడ ఉండదు, దాని పక్కన ఉంటుంది. నిద్రపోయా. 320. ఈ 320 ఎలా వచ్చిందో తర్వాత తెలుసుకుందాం లోపలికి వెళ్ళేటప్పుడు. నా మిస్టేక్ ఏంటో ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కరెక్టింగ్ మీ. ఇక్కడ బ్రేసెస్ ఉండవు, ఈ చివర్లో బ్రేసెస్ ఉంటాయి. ఓకే ఫైన్. ఏంటంటే ఇది ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, ఇదొక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, ఇదొక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఇవన్నీ ఏంటి? ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఇస్ నథింగ్ బట్ స్టేట్మెంట్స్. ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్. ఎనీ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్, ఎనీ ఎగ్జిక్యూటబుల్ instruction which is given to the system is nothing but statement. సో ఏదైనా సరే దీని ప్రకారం let me correct it here as well. Perfect. Any executable instruction is nothing but statement. ఓకేనా? ఇప్పుడు మల్టీ లైన్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనం ఒక లైనే రాసాం, మల్టీ లైన్ స్టేట్మెంట్స్. ఇక్కడ అన్నీ ఒక లైన్. మల్టీ లైన్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి. మల్టీ లైన్ స్టేట్మెంట్స్ అంటే ఏమీ లేదు, వాటిని ఎలా సపరేట్ చేస్తామంటే పెరాంథసిస్ కానీ బ్రాకెట్స్ ఉపయోగించి కానీ. ఇప్పుడు ఒక లైన్లో ఎండ్ అయిపోతే ఒకటే, అదే ఇంకొక 2-3 లైన్లో ఎండ్ అవ్వాలంటే ఇలాగా. అంటే సమ్మి. ఓకే, ఇక్కడ వద్దు, షుడ్ నాట్ డిస్టర్బ్ దిస్ వన్. ఓకే ఫైన్. నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ఇక్కడ ఈ 2 తీసుకుందాం, చూపిస్తాను. ఇప్పుడు సమ్ ఈక్వల్ టు 100 అని ఉంది ఫస్ట్దే. దాని ప్లేస్లో ఎంటర్ కొట్టి ఇది నెక్స్ట్ లైన్లో రాసా. ఓకే చూడు, ఇక్కడ ప్రింట్ సమ్ కొడితే ఏమొస్తుంది ఆన్సర్? ఇక్కడ ప్రింట్ సమ్ కొడితే ఆన్సర్ ఏమొస్తుంది? 100 రావాలి. ఒకవేళ వస్తే మనం కరెక్ట్ వేలో ఉన్నామని అర్థం. ఓకే, ఎక్కడో పోయింది, బట్ అర్థమైందిగా. మల్టీ లైన్ స్టేట్మెంట్ అంటే నార్మల్గా చూద్దాం, ఒక్క నిమిషం. లెట్ మీ క్రియేట్ దిస్ వన్ యాజ్ వెల్. ఓకే, మల్టీ లైన్ స్టేట్మెంట్ ఒక్కసారి అంటే వాటిని సపరేట్ చేయడానికి నేను ఇది ఇంకొకసారి చెప్తాను దాని గురించి. జస్ట్ ఒక దాన్ని 2 వేస్లో ఇచ్చేయాలంటే మల్టీ లైన్ స్టేట్మెంట్గా చూపిస్తాం అంతే. నెక్స్ట్ బ్లాక్ ఇండెంటేషన్ కమెంట్స్. ఓకే, బ్లాక్ అంటే ఏంటి, ఇండెంటేషన్ అంటే ఏంటి, కమెంట్స్ అంటే ఏంటి? దీనికి ముందు వీటిల్లో మీకు పక్కాగా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ మెంట్ బై ఇండెంటేషన్ పక్కగా అడుగుతారు. ఇండెంటేషన్ అంటే ఏంటి? ఇండెంటేషన్ కంటే వెళ్ళే ముందు జస్ట్ బ్లాక్ దాని గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ కమెంట్స్ గురించి తెలుసుకో లాస్ట్లో ఇది. ఓకే, ఇండెంటేషన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని చెప్పగలను. యాజ్ ఎ ఫ్రెషర్గా నువ్వు పైథాన్ తెలుసు అని చెప్పి నువ్వు ఇంటర్వ్యూలో చెప్తే ఇండెంటేషన్ అంటే ఏంటమ్మా అని అడుగుతారు నేను. ఫస్ట్ క్వశ్చన్ పైథాన్లో ఎంత ఇంపార్టెంట్ అంటే ఇండెంటేషన్ ఒక ప్రోగ్రామ్ రన్ అవ్వాలంటే ఇండెంటేషన్ అనేది షుడ్ మస్ట్ అనాలి ఇంకంతే. అది లేకపోతే రన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎలాగే ఎర్రర్ వస్తుందో అలాగే ఎర్రర్ వస్తుంది. అది ఇప్పుడు బ్లాక్ ఏంటంటే, బ్లాక్ అంటే ఏంటి?
బ్లాక్ అంటే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఈజ్ కాల్డ్ బ్లాక్. కొన్ని స్టేట్మెంట్స్ కలిపితే ఒక బ్లాక్ అంటారు. చూడు ఇక్కడ స్పేసెస్ ఏముంది, ఇక్కడ ఈ ఇదంతా ఒక బ్లాక్, ఇదంతా ఒక బ్లాక్. ఈ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఫర్ సపోజ్ ఇక్కడికి వెళ్దాం. మ్, ఇప్పుడు ఇదంతా ఒక బ్లాక్. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ రాసింది అనుకో, ఇక్కడ ఈ క్యాలిక్యులేట్, ఈ ఈ క్యాలిక్యులేట్, ఈ సమ్ము, ఇదంతా వేరే బ్లాక్. దీని గురించి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇది తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టాను అనుకో, ఇప్పుడు ఇదంతా ఒక బ్లాక్ అవుతుందా? అవ్వదు. ఎందుకు ఒక బ్లాక్, ఇదంతా ఒక బ్లాక్ అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇది దీనికి సంబంధించింది. ఈ స్పేసెస్ ఉన్నాయి కదా, ఇది ఇండెంటేషన్ అంటారు. ఈ ఈ ఇండెంటేషన్ గురించి తెలుసుకుందాం. కొంచెం కొంచెం కూల్గా ఉందాం. ఈ ఇండెంటేషన్ గురించి తెలుసుకుందాం. ఇదేంటంటే జస్ట్ మనకి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని రిప్రజెంట్ చేయడానికి ఉపయోగించేది. ఈస్ నథింగ్ బట్ బ్లాక్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కోడ్ని రిప్రజెంట్ చేయడానికి ఉపయోగించేదాన్ని బ్లాక్ అంటారు. ఈ బ్లాక్లోనే మనకి ఇండెంటేషన్ అనేది తెలిసిద్ది. ఓకేనా? ఈ ఇండెంటేషన్ అంటే ఏంటంటే వైట్ స్పేసెస్. ఇండెంటేషన్ అంటే ఏంటి? వైట్ స్పేస్ టు ద రైట్, ఐ మీన్ వైట్ స్పేస్ అంటారు నార్మల్గా. ఒకవేళ ఇంగ్లీష్ పరంగా చెప్పాలంటే ఆల్ స్టేట్మెంట్స్ విత్ ద సేమ్ డిస్టెన్స్ టు ద రైట్ విల్ మేక్ వన్ బ్లాక్ ఆఫ్ కోడ్. బ్లాక్ అంటే ఏంటి? ఒక సెట్ ఆఫ్ కోడ్ అని అన్నాం. సెట్ ఆఫ్ కోడ్ ఇస్ నథింగ్ బట్ ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎనీ ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్. అర్థమైందా? స్టేట్మెంట్ అంటే ఏంటి? ఎనీ ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్. ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ ఆర్ స్టేట్మెంట్స్ని ఒక సెట్గా చేస్తే దాన్ని బ్లాక్ అంటారు. ఆల్ స్టేట్మెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ అవుతుందో అర్థం చేసుకోండి కూల్గా. ఓకేనా? స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్స్. ఈ స్టేట్మెంట్స్ అన్నీ కంబైన్ చేస్తే ఒక బ్లాక్ అవుతుంది. ఈ బ్లాక్ని ఈ బ్లాక్ చూడు, ఈ బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ ఇస్ నథింగ్ బట్ స్టేట్మెంట్స్. అంతే కదా? ఈ బ్లాక్ ఇస్ నథింగ్ బట్ స్టేట్మెంట్స్. ఆల్ స్టేట్మెంట్స్ అంటే ఈ ఆల్ స్టేట్మెంట్స్ విత్ ద సేమ్ డిస్టెన్స్ టు ద రైట్, సేమ్ డిస్టెన్స్ టు ద రైట్, సేమ్ డిస్టెన్స్ టు ద రైట్ విల్ మేక్ వన్ బ్లాక్ ఆఫ్ కోడ్. అది అర్థమైందా? అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. బ్లాక్ ఈస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్స్ అంటే ఏంటి అసలు? ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్ అనేది స్టేట్మెంట్ అంటారు. అంతేనా? ఇప్పుడు ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్ ఇస్ నథింగ్ బట్ స్టేట్మెంట్. ఫస్ట్ పాయింట్. స్టేట్మెంట్ అంటే ఏంటో మనకు తెలుసు, ఆల్రెడీ చూసేసాం. ఆ స్టేట్మెంట్స్ని ఆ స్టేట్మెంట్స్ని సేమ్ డిస్టెన్స్ రైట్ సైడ్లో ఉంటే దాన్ని ఒక బ్లాక్ అంటారు. ఈ ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఈ వైట్ స్పేస్ ఉంది కదా, ఈ వైట్ స్పేస్ ఏంటంటే ఈ వైట్ స్పేస్ ఇస్ నథింగ్ బట్ ఇండెంటేషన్. కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మీరు. ఒకవేళ వాట్ ఈస్ మెంట్ బై ఇండెంటేషన్ అని అడిగితే ఆల్ స్టేట్మెంట్స్ విత్ సేమ్ డిస్టెన్స్ టు ద రైట్ విల్ మేక్ వన్ బ్లాక్ ఆఫ్ కోడ్. వన్ బ్లాక్ ఆఫ్ కోడ్ అని చెప్పి చివరిలో ఒక పాయింట్ యాడ్ చేస్తే విచ్ విచ్ ఇస్ నథింగ్ బట్ ద వైట్ స్పేసెస్ అని చెప్తే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ నేను రాయలేదు బట్ జస్ట్ కీప్ ఇట్ ఇన్ మెమరీ. ఓకే, అది ఇండెంటేషన్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ ప్రింట్ టీఎస్ అని చెప్పానా? ఓకే, ఇక్కడ నేను ప్రింట్ ఒక్క నిమిషం, గ్లోబల్ ఒకటి ఇస్తాను. సమ్ ఈక్వల్ టు 10. ఓకేనా? ఇప్పుడు నాకు ప్రింట్ సమ్ ఇది తీసేస్తున్నాను. ఓకే, చూడండి ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావాలి? ఇక్కడ సమ్, ఈ టీఎస్ వచ్చేయాలి నార్మల్గా. ఈ సమ్ చూద్దాం, రెండు ప్యారలల్గా చూస్తే కొంచెం క్లియర్ అవుతుంది మనకి. ఓకే ఫైన్, ఫస్ట్ ఇది క్లియర్ చేస్తున్నా. ఓ ఫైన్, సరే ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా ఈ కోడ్ని. ఆన్సర్ ఎంత వచ్చింది? 320 10 వచ్చింది. ఎందుకు వచ్చిందో మనం ఇప్పుడు దాన్ని ఇంటర్నల్గా తెలుసుకుందాం. 320 వచ్చింది, ప్రింట్ టీఎస్ కొట్టాను, తర్వాత ప్రింట్ సమ్ కొట్టాను. ప్రింట్ టీఎస్ అనేది ఫస్ట్ 320 ఎందుకు వచ్చింది?
అసలు మన యొక్క పైథాను మనం చెప్పిన ప్రకారం లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకేనా? ఫస్ట్ ఏం చేసిద్దంటే ఈ లైన్కి వచ్చింది, సమ్లోకి ఎంత వచ్చింది, 10 వచ్చింది. ఓకేనా? సమ్లోకి 10 వచ్చింది. ఒకవేళ ఈ సమ్ ఇక్కడ లేకపోతే ఏమొచ్చిద్దో చూద్దాం ఆన్సర్. ఈ సమ్ ఇక్కడ లేదనుకుందాం, అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? ఓకే, ఇప్పుడు ఒకవేళ సమ్ లేకపోతే ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. లైన్ 8 క్యాలిక్యులేట్. ఓకే, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ 20 లోకల్ వేరియబుల్ సమ్ రిఫరెన్స్ బిఫోర్ అసైన్మెంట్. ఓకే, ఒకవేళ ఇక్కడ సమ్ లేకపోతే లోకల్ వేరియబుల్ ఏమీ లేదు అని చెప్తుంది. ఓకే ఫైన్, లోకల్ వేరియబుల్ ఉంచు. లోకల్ వేరియబుల్ గ్లోబల్ వేరియబుల్ గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. కొంచెం కూల్గా ఉండండి, కంగారు పడొద్దు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దీనికి ఎనలైజ్ చేస్తే నార్మల్గా ఆన్సర్ ఎంత వచ్చింది ఇక్కడ? 320. ఇందాక ప్రకారం 320 10. ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఈ లైన్కి వెళ్తుంది, సమ్లోకి 10 వచ్చేసిద్ది. తర్వాత క్యాలిక్యులేట్ అనే దగ్గరికి వచ్చిద్ది. క్యాలిక్యులేట్ అనే దగ్గరికి వచ్చి ఈ యొక్క ఫంక్షన్లోకి వెళ్తుంది. ఈ ఫంక్షన్ అంటే ఏంటి తర్వాత తెలుసుకుందాం. ఈ ఫంక్షన్లోకి వచ్చి సమ్ అనేది ఆల్రెడీ ఫస్ట్ 10 ఉంది, కానీ ఇక్కడ సమ్ని మనం ఏం చేసాం, 100 చేసాం. తర్వాత సమ్ని యాడ్ చేసాం 100 + 20, 100 + 20. దాని తర్వాత సిఎస్ అనే దాంట్లో 200 పెట్టాం. టోటల్ సమ్ టిఎస్ ఈక్వల్ టు కరెంట్ సమ్ ప్లస్ ఈ సమ్. ఓకేనా? 120 + 200 320. ఇక్కడ 320 ప్రింట్ అవ్వగానే బయటకు వచ్చేసిద్ది. ఇక్కడ సమ్ ఈక్వల్ టు ఎక్కడిది వెళ్తుంది సమ్? ఇక్కడ సమ్ రాదు, గ్లోబల్గా డిక్లేర్ చేసిన సమ్ వస్తుంది. ఈ సమ్ వచ్చేసి ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. ఏంటంటే ఇక్కడ జరిగేది ఈ ఇండెంటేషన్ ప్రకారం ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిన తర్వాతే నెక్స్ట్ బయటకు వస్తుంది. ఇండెంటేషన్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు వైట్ స్పేసెస్ అని ఉంది కదా, ఈ వైట్ స్పేసెస్ అనేవి ఇప్పుడు నార్మల్గా ఇక్కడ మనం క్లిక్ చేసి స్పేస్ 1 2 3 4 అని కొడితే ఫోర్ స్పేసెస్ వచ్చినాయి. ఇక్కడ వచ్చినాయా? 1 2 3 4 నేను స్పేస్ బార్ కొట్టా. ఒకవేళ నేను డైరెక్ట్గా మన సిస్టంలో ఉన్న ట్యాబ్ అనే బటన్ ఉంటుంది, క్యాప్స్ లాక్ పైన ట్యాబ్ అనే బటన్ ఉంటుంది. ఆ ట్యాబ్ అనేది కొట్టినా కానీ సేమ్ ఫోర్ స్పేసెస్ వస్తాయి. 4 అని ఎలా చెప్తున్నాను లెక్క పెడదాం. ఇప్పుడున్న ప్లేస్ నుంచి వెనక్కి వెళ్ళాలంటే వెనక్కి 4 వెళ్తుంది. 1 2 3 4, అందుకని 4 చెప్పా. అర్థమైందా? నార్మల్గా ఎక్కువగా ఎవ్రీ గుడ్ ప్రోగ్రామర్ వాడేది ఏంటంటే ఫోర్ ట్యాబ్ వాడేది 4 వాడతాడు. ఎవ్రీ గుడ్ ప్రోగ్రామర్ వాడేది నార్మల్గా ఇక్కడ ట్యాబ్ ఉపయోగించుకుంటాడు. ఇంకా మేధావులు అయితే 2 ట్యాబ్స్ ఉపయోగిస్తారు. అర్థమైందా? సో ఒక ట్యాబ్ ఉపయోగించుకుంటే మంచిది, అక్కడ ఒక ట్యాబ్ ఉపయోగించుకుంటే మంచిది. నెక్స్ట్ కమెంట్స్ లాస్ట్ టాపిక్ ఫర్ ద డే. ఓకే, కమెంట్స్ అంటే ఏంటంటే మన డైలీ లైఫ్లో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నీ స్కూల్ మెమరీస్ నీకు గుర్తుంటాయి, బాగా గుర్తుంటాయి ఎక్కువ మందికి. నీ స్కూల్ ఫ్రెండ్సే ఎక్కువ గుర్తుంటారు. నీ యొక్క ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ కంటే నీ స్కూల్ ఫ్రెండ్స్ ఎక్కువగా గుర్తుంటారు. ఎందుకు? మనం చిన్నప్పటి నుంచి ఎక్కువగా వాళ్ళతో ట్రావెల్ చేసాం. ఎప్పుడైనా మనం ఏమన్నా మాట్లాడుకోవాలంటే ఫ్రెండ్స్తో, అరే అప్పుడు నువ్వు ఇలా చేసావు, ఇప్పుడు ఇలా చేసావు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. అది ఒక మెమరీ లాగా గుర్తుంటుంది అందరికీ. ఈ కమెంట్ అనేది కూడా ఒక మెమరీ లాగా గుర్తుంటుంది. అంటే ఒక ప్రోగ్రామ్ని ఇప్పుడు ఈరోజు రాసి 100 రోజుల తర్వాత నువ్వు మళ్ళీ దాన్ని చూసినప్పుడు అప్పుడు ఏం చేశాను, ఈ స్టెప్లో ఏం జరిగింది అని తెలియటానికి ఉపయోగపడేవే కమెంట్స్. ఓకేనా? ఇన్ఫర్మేషన్ టు డెవలపర్స్. ఒక గుడ్ ప్రోగ్రామర్ ఎప్పుడైనా సరే ప్రోగ్రామ్ రాసే ముందు కమెంట్స్ అనేవి వాడతాడు. కమెంట్స్ అనేవి ఎలా డిఫైన్ చేస్తారో తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక ఫ్యూ మినిట్స్లో ఇది ఏం చేసిద్దంటే ఇన్ఫర్మేషన్ టు ద డెవలపర్స్. ఇవి ఎవరికైనా సరే, నాట్ ఓన్లీ డెవలపర్స్, ఒక చిన్న పిల్లోడికైనా తెలిసిపోద్ది. జస్ట్ ఈ కమెంట్స్లో ఏం రాస్తావో నెక్స్ట్ కోడ్ అనేది అది ఎగ్జిక్యూట్ అవుతుంది అని అర్థం. మన ప్రోగ్రామ్ రీడబిలిటీ కూడా పెంచుతుంది.
నెక్స్ట్ కమెంట్స్ అనేవి ఎలా రాస్తాం అసలు కమెంట్స్ అనేవి ఎలా రాస్తాం, హౌ టు ప్రొవైడ్ కమెంట్స్ అని అడిగారు అనుకో క్వశ్చన్ ఎవరైనా. ఇందాక మీకు గుర్తుండుంటే ఇక్కడ నేను హ్యాష్ పెట్టా. ఆ హ్యాష్ అంటే ఏంటంటే ఆ లైన్ని రీడ్ చేయొద్దు అని అర్థం. ఫర్ సపోజ్ ఇక్కడ హ్యాష్ పెట్టి దిస్ ఈజ్ ద టెస్ట్ ప్రోగ్రామ్, దిస్ ఇస్ ద టెస్ట్ ప్రోగ్రామ్ అని ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తే, ఐ మీన్ రన్ చేస్తే అది ఎందుకు రాలా, అది కమెంట్. ఓకేనా. కమెంట్ అంటే ఏంటంటే అది జస్ట్ ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఈ కమెంట్లో ఇస్తుంది. ఓకేనా. జస్ట్ దాని గురించి బ్రీఫ్గా తెలియటానికి మనకి ఆ కమెంట్ అనేవి వాడతారు. కమెంట్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. మల్టీ లైన్ కమెంట్స్ ఉంటుంది, సింగిల్ లైన్ కమెంట్స్ ఉంటుంది. సింగిల్ లైన్ కమెంట్ అంటే ఇప్పుడు మనం చూసింది దిస్ ఈజ్ ద దిస్ ఇస్ ద టెస్ట్ ప్రోగ్రామ్ విచ్ ఈస్ ఫర్ లెర్నింగ్. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ నేను ఈ లైన్లో మళ్ళీ హ్యాష్ ఇవ్వాలి ఒకవేళ సింగిల్ లైన్ అయితే. ఇప్పుడు ఒకవేళ మల్టీ లైన్ కమెంట్స్ అనుకో, నీ యొక్క సిస్టంలో ఎంటర్ పక్కన బటన్ ఉంటుంది ఒకటి, షిఫ్ట్ పట్టుకొని అవి 3 సార్లు అయినా కొట్టు. ఓకేనా. ఇవి 3. ఓకేనా. డబల్స్ డబల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ అయినా ఉపయోగించుకోవచ్చు అక్కడ. ఇప్పుడు నేను డబల్ కోట్స్ వాడాను కదా, ఈ డబల్ కోట్స్ ప్లేస్లో నువ్వు సింగిల్ కోట్స్ అయినా ఉపయోగించుకోవచ్చు. అది మల్టీ లైన్ కమెంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. సేవ్ చేయాలా. చూడు, మళ్ళీ 320 10 వచ్చింది. ఇది ఎందుకు రీడ్ అవ్వాలా, ఇది కమెంట్. ఇవి ఏంటంటే ఎగ్జిక్యూట్ అవ్వవు సిస్టంలో, ఐ మీన్ ఇంటర్ప్రెటర్లో ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇంటర్ప్రెటర్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ద కమెంట్స్. ఓకేనా. ఇప్పుడు హలో ఆల్ హౌ ఆర్ యూ అనేది మనం సింగిల్ కోట్స్ అయినా పెట్టుకోవచ్చు, డబుల్ కోట్స్ అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా. 3 అది గుర్తుపెట్టుకోండి, 3 ఇవ్వాలి. సింగిల్ కోట్స్ అయినా 3 ఇవ్వాలి. ఓకేనా. ఒక గుడ్ ప్రోగ్రామర్ ఏం చేస్తాడంటే కమెంట్స్ అనేవి ఇస్తాడు ప్రోగ్రామ్ రాసే ముందు, సో దట్ ఎప్పుడైనా నువ్వు పక్కా మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చూసుకోవాలనుకుంటే ఆ లైన్లో ఏం చేసావు అబ్బాయి, ఆ ప్రోగ్రామ్ ఎందుకు ఉపయోగపడుతుంది అని చెప్పటానికి. మనం ప్రతి లైన్ చూసి స్టెప్ బై స్టెప్ చేయటం కంటే ఆ లైన్, ఆ కమెంట్ అనేది రాస్తే మనకి నెక్స్ట్ ఎప్పుడైనా చూసినప్పుడు ఉపయోగపడుతుంది. అది